గాడిద కనిపిస్తుంది, దాన్ని మీరు ఏం చేయాలి, తీసుకొని నా యొద్దకు రావాలి అని ఆయన అంటున్నారు. ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరిస్తే మీరేం చెప్పాలో తెలుసా, అది ప్రభువునకు కావాల్సింది అని చెప్పండి అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, అమ్మా యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క మాటని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు చదువుకున్న మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాటను బట్టి, ప్రియమైన జనాంగమా, ఈ యొక్క గాడిద నిజంగా యేసుక్రీస్తు వారికి కావాల్సిందేనా? నిజంగా ఈయనకి కావాల్సిందేనా అంటే నిజంగా ఈయనకు గాడిద కావాల్సిందే. దేవునికి స్తోత్రం. ఎందుకు గాడిద కావాలి అంటే ఆ ప్రవచనం అనేది నెరవేర్పు జరగడానికి. జకర్యా గ్రంథంలో మనం చదువుకున్న అలా ఎవరైతే యేసుక్రీస్తు వారు మాట పలకలేదు, కానీ రాజు గాడిద పిల్ల పైన ఏంటండి ఎక్కి రాబోతున్నాడు అనే మాట నెరవేర్చబడడానికి ఈ యొక్క మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో ఈ యొక్క మాటను పలుకుతున్నారు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము ప్రాంతానికి యేసుక్రీస్తు వారు అనేక సార్లు వచ్చారు. అయితే ఈసారి ప్రత్యేకంగా వచ్చి ఆయన ఏం అడుగుతున్నారో తెలుసా? ఆయన ఏం కోరుకుంటున్నారంటే గాడిద పిల్ల నాకు కావాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. ఇది ఎవరికి కావాలంటున్నారండి? ప్రభువునకు కావలసినది అని చెప్పమని అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటిది ప్రభువునకు కావలసినది గాడిద పిల్ల అని ఎందుకు అంటున్నారంటే, మొదటిదేమో ప్రవచన నెరవేర్పు, కానీ రెండో విషయం ఏంటో తెలుసా అండి? ఈ గాడిద దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? ప్రతి మానవునికి కూడా సాదృశ్యంగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మానవునికి సాదృశ్యంగా ఈ గాడిద కనిపిస్తుంది. మానవుని ఉన్న ఆ పరిస్థితిని బట్టి, మానవుడు ఉన్న ఆ యొక్క స్థితిగతుల్ని బట్టి, మానవుడు ప్రజెంట్ ఏ రీతిగా ఉంటున్నాడో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుని చూసి ఎంతగానో బాధపడి మానవుని ఏం చేయడానికి దేవుడు వస్తున్నాడో తెలుసా అండి? విడిపించడానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మానవుని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ ప్రభువునకు కావలసింది ఎవరు అంటే, ఇక్కడ మనకి ప్రత్యక్షంగా ఏం కనిపిస్తుందంటే గాడిద కనిపిస్తుంది, కానీ పరోక్షంగా మనం ఆలోచించగలిగితే ఇది ఎవరికి సాదృశ్యంగా ఉందంటే